హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ అనేది డైనమిక్ ఎర్రర్స్, క్యూస్ అండ్ అసోసియేటివ్ ఎర్రర్ అనమాట. సో ఫస్ట్ మనం డైనమిక్ ఎర్రర్స్ గురించి తెలుసుకుందాం. సో డైనమిక్ ఎర్రర్ ఎలా ఉంటుందంటే సైజ్ టు బి డిఫైన్డ్ బిఫోర్ ద కంపైలేషన్ టైం. సో సైజ్ని మనం ఎప్పుడు డిఫైన్ చేస్తామంటే బిఫోర్ ద కంపైలేషన్ టైం మాత్రమే ముందు మనం సైజ్ని అనేది డిఫైన్ చేస్తాము. దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే టైప్ ఏ టైప్ అయితే టైపు, ఇక్కడ వేరియబుల్ యూజర్ డిఫైన్డ్ నేము స్క్వేర్ బ్రాకెట్స్ అనమాట. సో ఇంట్ ఏ యూజర్ డిఫైన్డ్ నేము స్క్వేర్ బ్రాకెట్స్. సో ఈజీలీ యూజర్ కెన్ చేంజ్ ద సైజ్ ఆఫ్ ది మెమరీ. మన మెమరీని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంట్ ఈ విధంగా మనం డిక్లేర్ చేస్తాము. మనం ఇప్పుడు దీనికి మెమరీ అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఇక్కడ ఇంట్ AF10 ఈ విధంగా మనం 10 ఎలిమెంట్స్ని డైరెక్ట్గా మనం ఇలా క్రియేట్ చేయాలి. 10 మెమరీ లొకేషన్ని మనం డైరెక్ట్గా క్రియేట్ చేయాలి. ఫస్ట్ A=new అని పెట్టేసి 10 పెడితే అప్పుడు 10 మెమరీస్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతాయి అనమాట. డైరెక్ట్గా మనం ఈ విధంగా క్రియేట్ చేయకూడదు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 2 యూజర్ నేమ్స్ తీసుకున్నాను. ఆ యూజర్ నేమ్ ఒక యూజర్ నేమ్లో మనం 10 మెమరీ లొకేషన్ క్రియేట్ చేసాము ఫస్ట్ యూజర్ నేమ్లో. నెక్స్ట్ దీన్ని అసైన్ చేసి దీనికి DA2కి పంపించు, అంటే సెకండ్ యూజర్ నేమ్కి DA1 10 ఎలిమెంట్స్ ఇక్కడ పంపించాను అనమాట. సో ఇప్పుడు DA1 న్యూ ఆఫ్ 30 ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ DA1లో 10 ఎలిమెంట్స్ ఉన్నాయి అనమాట. 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 30 అనమాట. 30 ఇక్కడ తర్వాత ఎందుకు రాశానంటే మనకు ఆ 10 కావాలనుకున్నప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ యూజర్ నేమ్ యొక్క దాన్ని మన ఫస్ట్ యూజర్ నేమ్ దాన్ని ఇక్కడ కాల్ చేస్తాం. మన కోళ్ళు వద్దు, ఫస్ట్ ఉన్న 10 వద్దు, నాకు కొత్తగా కావాలంటే ఇక్కడ మనం 30 అని తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ 30 అన్నప్పుడు మళ్ళీ కొత్తగా 30 మెమరీ లొకేషన్లోని క్రియేట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మనం ఇక్కడ ఈ లైన్ ప్రకారం సో న్యూ ఆఫ్ 30, సో DA1కి 30 కొత్త మెమరీస్ క్రియేట్ అయ్యి నెక్స్ట్ DA1 పాత మెమరీస్ DA1 కాల్ చేసినప్పుడు ఈ పాత మెమరీ లొకేషన్లో ఉన్నాయి అవి 10 మొత్తం. ఇప్పుడు DA1లో 40 ఉన్నాయి అనమాట. 40 మెమరీ లొకేషన్లో ఉన్నాయి. ఇక్కడ DA1 న్యూ = 100. ఇక్కడ న్యూ = 100 అయినప్పుడు మొత్తం ఈ 40 అనేది రిమూవ్ చేస్తుంది అనమాట. న్యూ ఎప్పుడు పెట్టామో కొత్త మెమరీ లొకేషన్లో మాత్రం. సో ఇప్పుడు DA1 అనేది 100 మెమరీ లొకేషన్లో మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మనం పాతవి కావాలనుకుంటే ఇక్కడ ఆఫ్ DA1 పెట్టుకుంటే ఇప్పుడు అందులో 40 లొకేషన్ ప్లస్ 100 + 40 140 లొకేషన్లు అనేది ఇప్పుడు కొత్తగా అవుతాయి అనమాట. కొత్తగా క్రియేట్ అవుతాయి. కాకపోతే మనం ఇక్కడ దాన్ని కాల్ చేయలేదు కాబట్టి ఇక్కడ కొత్తగా 100 మెమరీ లొకేషన్లు మాత్రమే క్రియేట్ అవుతాయి. డ్రాబ్యాక్స్ చూసుకున్నట్టయితే ఎవ్రీ టైమ్ వీ క్రియేట్ ఏ మెమరీ. ఫస్ట్ మనకు 10 అవసరం అనుకున్నాం, ఆ 10 దానికి క్రియేట్ చేసాం. నెక్స్ట్ మళ్ళీ 30 అవసరం అనుకో, సో ప్రతిసారి ఇక్కడ 10 దానికి మళ్ళీ న్యూ రాసి నెక్స్ట్ మళ్ళీ 30 కావాలనుకున్నప్పుడు మళ్ళీ న్యూ రాసి మళ్ళీ పాత లొకేషన్లు ఇందులో కలపడానికి ఈ విధంగా ప్రతి టైం ఏమవుతుందంటే ఇక్కడ ఆపరేషన్ అనేది ఎక్కువగా ఉంటే కోడ్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఏమవుతుంది, ఆపరేషన్ స్లో అవుతుంది అనమాట. ఎవ్రీ టైం వీ క్రియేట్ ఏ మెమరీ. ప్రతిసారి మనం మెమరీ క్రియేట్ అవుతుంది, ఆపరేషన్ లైన్ ఎక్కువ అవుతుంది కాబట్టి స్లోవర్ ఆపరేషన్ అవుతుంది. ఓన్లీ డిలీట్ సైజ్ మెథడ్ కెన్ బి యూజ్డ్. ఓన్లీ డిలీట్ అండ్ సైజ్ మెథడ్స్ ఆర్ యూజ్డ్. ఓన్లీ అందులో డిలీట్ మాత్రమే మనం యూజ్ చేయగలం అనమాట. డిలీట్ అండ్ సైజ్ మెథడ్స్ ఈ 2 మెథడ్స్ మాత్రమే మనం యూజ్ చేయగలము. నెక్స్ట్ క్యూస్కి వచ్చినప్పుడు సైజ్ టు బి గ్రోన్ ఆటోమేటికలీ నో డిఫైన్ సైజ్. మనం అందులో ఏం చేస్తాం, న్యూ పెట్టేసి 10 మెమరీ అయితే 10 30 అయితే 30 అలా క్రియేట్ చేసాము. కాకపోతే ఇక్కడ అంటే మన మెమరీ అనేది డిక్లేర్ చేయమన్నమాట. సో దీని సింటాక్స్ అనమాట సేమ్ టైపు ఏ టైప్ అయితే ఆ టైపు యూజర్ నేమ్. ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్లో మనం $సింబల్ పెడతాం అనమాట. సో $సింబల్ మీన్స్ ఇట్ ఈస్ అన్లిమిటెడ్ లైక్ దట్. సో ఇందులో క్యూస్లో 2 టైపులు, బౌండెడ్ క్యూ, అన్బౌండెడ్ క్యూ. అన్బౌండెడ్ క్యూ అంటే మనకి అసలు బయట ఎంత ఉన్నదో బౌండింగ్ అనేది అసలు ఉండదు అనమాట. నెక్స్ట్ బౌండెడ్ క్యూలో మనం ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు. సో ఇక్కడ ఎంతవరకు డిఫైన్ చేయాలనుకో అంతవరకు. సో ఈ విధంగా బౌండెడ్ క్యూ, అన్బౌండెడ్ క్యూ మనం అక్కడ అలా డిఫైన్ చేస్తాం అనమాట. సో న్యూ ఎలిమెంట్స్ కొత్త ఎలిమెంట్స్ని మనం కెన్ బి యూజ్డ్ అండ్ యాడెడ్ అండ్ రిమూవ్ ఈజీలీ యూజింగ్ బిల్ట్ ఇన్ మెథడ్స్ ద్వారా మనం కొత్త ఎలిమెంట్స్ని అందులో తీసుకోవచ్చు అండ్ రిమూవ్ చేయొచ్చు అనమాట. ఎలిమెంట్స్ కెన్ యాక్సెస్ డైరెక్ట్లీ యూజింగ్ ఇండెక్స్ ద్వారా మన ఎలిమెంట్స్ని డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట.
సో ఇవన్నీ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అనమాట. బిల్ట్-ఇన్ ఫంక్షన్ ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంట్ ఏ ఈ విధంగా మనం ఈ లెంత్ని మనం తీసుకుందాం. ఈ విధంగా మనం దీని ఇంట్ అనే దానికి మనం ఈ విధంగా డిక్లేర్ చేసాం. సో ఇప్పుడు డిలేట్ అన్నప్పుడు ఇంట్ ఏ డాట్ ఏ అని డిలీట్ అయినప్పుడు ఏమవుతుంది, ఇది మొత్తం డిలీట్ అయిపోతుంది అనమాట. సైజ్ అంటే ఈ సైజ్ మొత్తం ఎంత ఉందో ఆ సైజ్ చెప్తుంది అనమాట. పుష్ ఫ్రంట్ ఇలా పెట్టి ఇక్కడ 7 ఏదైనా నెంబర్ పెట్టామనుకో ఇందులోట, సో ఫ్రంట్లో ఒక వాల్యూ అనేది వెళ్తుంది అనమాట. పుష్ బ్యాక్ అన్నప్పుడు లాస్ట్లో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ అనేది వచ్చేస్తుంది అనమాట. పాప్ ఫ్రంట్ అంటే ఏమవుతుంది, పాప్ అవుతుంది అనమాట. ఫ్రంట్లో ఉన్న వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. పాప్ బ్యాక్ అంటే లాస్ట్లో ఉన్న వాల్యూ అన్నది తీసుకుంటాం అనమాట. ఇన్సెట్ అనేప్పుడు మన ఇందులో ఏదైనా ఒక లొకేషన్లో ఏదైనా ఒక వాల్యూ అనేది చేయాలన్నమాట. సో మనం ఇక్కడ పొజిషన్ అండ్ వాల్యూ, సో మన థర్డ్ లొకేషన్లో 7 వాల్యూ పెట్టాలంటే సో ఈ విధంగా మనం ఇన్సెట్ మెథడ్ యూజ్ చేసి ఒక క్యూలో మనం ఈ విధంగా పెట్టవచ్చు అనమాట. ఇక్కడ ఇందులో డ్రాబ్యాక్ ఏంటంటే మెమరీ వేస్ట్ అవుతుంది. మెమరీ ఎలా వేస్ట్ అవుతుందంటే ఇక్కడ చెప్తాను చూడండి. యూఆర్ క్రియేట్ 20 మెమరీస్, మనం 20 లొకేషన్లు మనం క్రియేట్ చేసాం. అందులో మనం 15 లొకేషన్లు మాత్రమే వాడాము, మిగతా 5 లొకేషన్లు వేస్ట్ అయ్యాయి. సో దానికి మన 15 లొకేషన్లో తీసుకుంటే మిగతా 5 లొకేషన్లు వేస్ట్ అవ్వదన్నప్పుడు మనం ఏం చేస్తామంటే బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ద్వారా మనం కొన్ని వాల్యూస్ని పెడుతుంటాం, తీసేస్తాం అనమాట. సో అప్పుడు మనకి 20 లొకేషన్లు మనం తీసాం. 20 లొకేషన్లు సపోజ్ మీరు అనుకున్నట్టు ఒక 15 లొకేషన్లు మాత్రమే మనం అక్కడ తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ మొత్తం లెంత్ ఎంత ఉంది, 15 లొకేషన్లు ఉన్నాయి. ఇప్పుడు మనం కొన్ని యాడ్ చేసినప్పుడు ఈ లెంత్ పెరిగింది. నెక్స్ట్ కొన్ని మనం తీసేసాం, తగ్గింది. సో ఈ విధంగా కంప్రెస్ అయినప్పుడు అక్కడ మెమరీస్ అనేది ఎంతో కొన్ని దాంట్లో వేస్ట్ అనేది ఇప్పుడు మనం 15 లొకేషన్లో నేను 10 తీస్తాను, సో మిగతా 5 ఉన్నాయి. సో మిగతా 5 ఉన్నాయి అంటే ఇక్కడ 15లో 10 పోయి 5 ఉన్నాయి. సో ఆ 10 మెమరీ లొకేషన్లు కూడా వేస్టే కదా. సో ఈ విధంగా ఇక క్యూస్లో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే మెమరీ వేస్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ దీన్ని అసోసియేటివ్ ఏరాలో మనం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఫస్ట్ అసోసియేటివ్ ఏరా డైనమికల్లీ అలొకేటెడ్ నాన్ కాంజుగేట్ ఎలిమెంట్స్ అనమాట. యాక్సెస్ విత్ ఇంటిజర్ ఆ స్ట్రింగ్ ఇండెక్స్. దీని సింటాక్స్ ఎలాగ ఉంటుందో సేమ్ టైపు, నేము, ఏ డేటా టైప్ అయితే ఆ డేటా టైపు, యూజర్ డిఫైన్ నేము, ఇందులో స్ట్రింగ్ నేమ్ కానీ లేకపోతే డైరెక్ట్గా ఈ స్టార్ తోటి కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ ఇంట్ అని తీసుకుందాం. ఫస్ట్ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఇవన్నీ డిలీట్, సైజ్, నమ్, ఫస్ట్ ఎగ్జిట్ ఇవన్నీ కూడా బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అనమాట. ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్టు మీకు బాగా తెలుస్తుంది మనం ఎందుకు క్యూస్ నుండి అసోసియేటివ్ ఏరా వచ్చాము. ఫస్ట్ ఇక్కడ మనకి ఏంటండి AF3 ఈక్వల్ టు 5 ఎగ్జాంపుల్స్. AF3 ఈక్వల్ టు 5, AF2 ఈక్వల్ టు 1, AF30 ఇవన్నీ లొకేషన్ అనమాట. థర్డ్ లొకేషన్లో 5, సెకండ్ లొకేషన్లో 1, 35 లొకేషన్లో 7, 2000 లొకేషన్లో 100 అనమాట. సో ఈ విధంగా మనం ఏమవుతుంది ఇక్కడ నార్మల్గా ఇప్పుడు మనం ఫస్ట్ డైనమిక్ ఏరాలో చూసుకున్నట్టయితే డైనమిక్ ఏరాలో మనకు కావాలంటే ఇప్పుడు మనం ఏ ఈక్వల్ టు న్యూ పెట్టేసి ఇక్కడ 2000 మెమరీస్ ఎలిమెంట్స్ని క్రియేట్ చేస్తాం. ఇక్కడ మనం ఎన్ని యూజ్ చేస్తాం, 4 యూజ్ చేస్తాం, మిగతావన్నీ వేస్ట్ అవుతాయి. సో దీన్ని డైనమిక్ ఏరాలో మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు క్యూస్ చూసుకున్నట్టయితే ఇక్కడ 2000 ఎలిమెంట్స్ కాబట్టి నెక్స్ట్ మనం అక్కడ ఇటు పెట్టేసి ఎలా అంటే ఇది అట్లా ఇలా బౌండెడ్ కాబట్టి మనం ఇలా ఈ విధంగా $ఈస్ట్ మనకి ఎన్ని 2000 ఎలిమెంట్స్ కాబట్టి 2000 ఎలిమెంట్స్ మనం ఇక్కడ రాసాం. ఈ 2000 ఎలిమెంట్స్ ఇక్కడ రాసినప్పుడు ఏమవుతుంది, మనం ఇందులో 4 మెమరీస్ మాత్రమే యూజ్ చేస్తాం, మిగతా ఏమైంది వేస్ట్ అయింది. సో దీన్ని కూడా మనం యూజ్ చేయలేం. ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే అసోసియేటివ్ ఏరాలో ఇప్పుడు నార్మల్ ఇక్కడ డిఫరెన్స్ చూస్తాం స్టాండర్డ్ ఏరాకి అసోసియేటివ్ ఏరాకి. సో ఇప్పుడు మీ రెండు స్టాండర్డ్ ఏరాలాగే ఉంటుంది. ఇది అసోసియేటివ్ ఏరాలో ఏమవుతుంది అంటే ఇప్పుడు మనం 0th లొకేషన్ ఏం పెట్టలేదు, 1th లొకేషన్లో ఏం పెట్టలేదు, 2 లొకేషన్లో 1 పెట్టాం. ఇలా అప్ టు మనం 2000 లొకేషన్ వరకు మన మెమరీ క్రియేట్ చేస్తాం. ఓన్లీ మనం 4 లొకేషన్లు మాత్రమే యూజ్ చేస్తాం, మిగతావన్నీ ఏమవుతుంది వేస్ట్ అవుతుంది అనమాట. మిగతా అన్ని మెమరీ లొకేషన్లు వేస్ట్ అవుతాయి. ఇప్పుడు అసోసియేటివ్ ఏరా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ 2000 మెమరీస్ లొకేషన్ అసలు ఏమి క్రియేట్ అవ్వదు అనమాట. మనకి ఏదైతే ఏ లొకేషన్లో ఏముందో అది మాత్రమే క్రియేట్ అవుతుంది. సో అసోసియేటివ్ ఏరా ఏమవుతుంది అంటే ఇది ఒక మెమరీ అనమాట. ఇందులో మనం దేని డిక్లేర్ చేయలేదు. సో ఫస్ట్ ఇది ఇనిషియల్గా 0 to
ఇన్ఫినిటీ ఉంటుంది. సో ఇక్కడ మన సెకండ్ లొకేషన్లో ఏముందో ఇక్కడ 1 ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ లొకేషన్లో 5, 35 లొకేషన్లో 7, 100 లొకేషన్లో 100. ఈ అసోసియేటివ్ అరేలో ఈ 4 వాల్యూస్ని మాత్రమే తీసుకుంటుంది అనమాట. మిగతా ఏవి కూడాను మెమరీ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సపోజ్ మనం కొన్ని బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ద్వారా మనం చేంజ్ చేసిన, ఇప్పుడు మనం థర్డ్ లొకేషన్లో 5 ఉంది. ఇప్పుడు మనం థర్డ్ లొకేషన్ మొత్తం డిలీట్ చేస్తాం అనమాట. సో మనం ఇప్పుడు ఈ మెమరీ అనేది తీస్తాం, ఈ 5 అనేది తీసినప్పుడు అక్కడ ఏమవుతుంది, అక్కడ ఏం లేదు కాబట్టి ఆ మెమరీ కూడా ఎంప్టీ అయిపోద్ది. సో మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అక్కడ టోటల్ మెమరీ మనం తీసిన తర్వాత చూస్తే అక్కడ మనం 3 మెమరీ లొకేషన్ మాత్రం యూజ్ చేస్తాం అనమాట. సో ఆ విధంగా మనం స్టాండర్డ్ అరేకి అసోసియేటివ్ అరేకి డిఫరెన్స్ అనమాట. ఇక్కడ అన్ని దానికి మెమరీ అనేది క్రియేట్ అవుతుంది. అందులో మనం ఏవేవి అయితే డేటా యూజ్ చేస్తామో ఆ దానికి మాత్రం మెమరీ క్రియేట్ ఉంది. సో ఆల్ మెమరీ అలొకేటెడ్ ఈవెన్ అన్యూజ్డ్ ఎలిమెంట్స్ కూడా ఇక్కడ మెమరీ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో అన్యూజ్డ్ డోంట్ యూజ్ మెమరీ అనమాట. ఇక్కడ అన్యూజ్డ్ ఎలిమెంట్స్కి అసలు మెమరీ అనేది క్రియేట్ అవ్వదు. వన్స్ మనం ఈ బిల్ట్ ఇన్ ఫంక్షన్ యూజ్ చేసినా ఆ మెమరీ అనేది అక్కడ అరేంజ్ అయిపోద్ది అనమాట. సో ఈ విధంగా మనం అసోసియేటివ్ అరేని మనం యూజ్ చేస్తాం. సో మెయిన్ డైనమిక్ అరేకి క్యూస్ కన్నా మనం అసోసియేటివ్ అరేనే మనం ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట.